పాల్గొన మాసంలో అమ్మవారి కృపతో దశమ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ విషయం చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. అమ్మవారి ఆలయ శంకుస్థాపన శ్రీ వికృతినామ సంవత్సర చైత్ర మాస శుద్ధ సప్తమి 22 మార్చి 2010 రోజున జరిగినది. అమ్మవారి అనుగ్రహము మరియు కమిటీ వారి యొక్క సంకల్పంతో మరియు ఈ కమిటీలో సభ్యులైన శ్రీ వేణుగోపాలరావు గారు వారి కృషి ఆలయ అభివృద్ధిలో ఎంతగానో ఉంది. మరియు ఎంతో మంది దాతలు భక్తుల సహాయ సహకారాలతో ఎన్ని ఆటంకాలు వచ్చినా అవలీలగా ముందుకు సాగుతూ ఆలయ నిర్మాణం జరుపుకున్నాము. శ్రీ విజయనామ సంవత్సర పాల్గొన శుద్ధ ఏకాదశి 12 మార్చి 2014 రోజున శ్రీ 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 విజయదుర్గాదేవి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ చుట్టుపక్కల దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో అమ్మవారి ఆలయం లేదు. ఈ ఆలయ ప్రాంగణంలో శివ పంచాయతనము, నవగ్రహాది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ దేవాలయంలో కూడా లేని విధంగా ఈ ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకులుగా శ్రీ గజముఖాంజనేయ స్వామి ఉన్నారు. గోరక్షణకై కంకణం కట్టుకున్న ఈ ఆలయ కమిటీ గోశాలను నిర్వహిస్తున్నది. కమిటీ సభ్యులైన శ్రీ వెంకట సత్యనారాయణ గారి కృషి గోశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నది. ఈ ఆలయంలో జరుగు వివిధ కార్యక్రమాలు హిందూ సనాతన ధర్మం కాపాడే విధంగా దానికి మా వంతు కృషిగా ఆలయ అర్చకులు శ్రీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో 12 సంవత్సరాలలోపు బాలబాలికలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణము మరియు విష్ణు సహస్రనామ పారాయణము నేర్పించడం జరుగుతున్నది. అలాగే భగవద్గీత నేర్పించాలనే సంకల్పంతో ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలనే కృత నిశ్చయంతో ఈ ఆలయ కమిటీ ఉన్నది. ప్రతి నెల అమావాస్యకు శ్రీ చండీ హోమాన్ని సాయంకాలం వేళ శ్రీ సునీల్ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాము. మరియు అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతమును సామూహికంగా జరుపుకుంటున్నాము. అమ్మవారి వార్షికోత్సవము 3 రోజుల పాటు నిర్వహిస్తాము. ఈ సందర్భంగా